దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే ముందుగాల మన ఛానల్ అయితే చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నమాట. మీరు చేయవలసిందేం లేదు దోస్తులు. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 19 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నరసన్న నీకు దండం పెడతానే అన్న, నా కొడుకు మా కాళ్ళు కచ్చరట్టు ఎయ్యే అన్న. నా కొడుకును మొత్తం ముంచిర్రే అన్న. లంగముండలు నా కొడుకును మొత్తం మార్చిర్రే అన్న. ఈ కొడుకు కూడా వాళ్ళకే సపోర్టు ఇయ్యబట్టే సమ్మవ్వ. మనం ఏమన్నా మాట్లాడేటట్టున్నదా? ఏమన్నా మాట్లాడిచ్చేటట్టు ఉన్నదా మీ కొడుకును? ఇట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. 11కి సర్పంచ్ రమ్మన్నాడు కదా, ఇంత తానం చేసి బుకడంతా తినుర్రి. గైన గురించి మీరు తినకుండా ఉంటే మీ పానాలు ఖరాబ్ అవుతాయి. అయినేంది మంచిగానే తింటాండు, వాళ్ళతోటి మంచిగానే ఉంటాండు. సవా నడు లేస్తేనే మనం ఇటు వచ్చినాం. 11 వరకు సర్పంచ్ రమ్మన్నాడు కదా, అప్పుడు అద్దం ఇంత బుక్కడంతా అండుకొని తినద్దంతా. సమ్మక్క నువ్వు అస్సలకే ఏడవకు. నీ రాత పాడగాను, నీ రాత ఎట్లుంటే అట్లా అయితది. గా పసిపోరి జీవితం నాశనం చేసినట్టు అయిపోయే కదా, పొల్లం తెచ్చి గీ బద్మాషోనికి తలగబెట్టినట్టు అయిపోయే. మరి ఎప్పటిసుందో సంబంధం ఉన్నప్పుడు నీ కొడుకు ఎప్పద్దా నేను చేసుకోనని అవన్నీ మాట్లాడదాం పంచాయతీ కాడ. మీరింత తానాలు వేసి బుక్కడంత తిని ఉండుర్రి. ఇంకా తిండి పోతాదే మాకు, తిండి పోదు ఏది పోదు. అత నువ్వు భయపడకు, బాధపడకు, ఏం లేదు. ఏదో ఒకటి మేము చేస్తాం. ఎందుకంటే నీకు పెళ్లి చేసినందుకు నిన్ను నీ మొగన్ని ఏదో ఒక దారులకు తెత్తంగాని బాధపడకు. నాకు మొగుడు అని అనకుర్రి ప్లీజ్. నాకు మొగుడు లేడు, ఎవ్వరు లేరు. నాకు అద్దే అద్దు. అసొంటి మొగంతోటి నేను ఉండలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. గట్లా అంటే నడతదా లత? అద్దు, నన్ను నేను ఇంకా మోసం చేసుకోలేను. అక్కడ అన్ని మాట్లాడదాం కానీ రాయే, అక్కడ ఏం మాట్లాడినాక ముచ్చడగంతా. పోతాన్నా సమ్మక్క. అర్రే జల్ది రార్రి. 10:30 పావుదక్క 11 వరకు ఇంటికాడికి రార్రి. ఈ నుండే అటు గ్రామ పంచాయతీ కాడికి పోదాం. మరి లంగముండా ఏం ప్లాన్లు ఎత్తందో ఏం కథనో. ఇన్ని ప్లాన్లన్నీ వేసుకొని మనం మాట్లాడేది మనం మాట్లాడదాం. సరే లత, నన్ను క్షమించే. నీ కాళ్ళు మొక్కుతానే లత. అయ్యో అత్తమ్మ, మీరు నా కాలు మొక్కాల్సిన అవసరం లేదు. రాత ఇక్కడికే ఇట్లనే ఉందేమో, అందుకే ఇట్లా జరిగింది. కానీ ఇంత చెండాలుడని నాకు తెలియదు. ఇంత చెండాలంగా యువతను ఉంచుకొని నన్ను ఇట్లా టార్చర్ చేస్తుండని తెలియదు. ఇదే ముచ్చట తెలిసి ఉంటే ఈ ఇంట్లో నేను మళ్ళీ మళ్ళీ అడుగు పెట్టకపోదును. మా వాళ్ళకు పొమ్మన్నా కూడా నేను బయటకు పోయి చద్దును గాని గిసొంటోనికి నేను పెళ్ళానుగా రాకపోదును. నా కొడుకు అసొంటోడు కాదే లత. అంతకు ముందు మంచిగుండే, మంచి బుద్ధి ఉండే. లంగముండలు ఏం చేసిర్రో నా కొడుకును మార్చిర్రు. ఎంత మార్చినా కూడా నీ కొడుకు ఇష్టం లేదే వాళ్ళ దగ్గర పోతుండు, వాళ్ళతోటి ఉంటుండా. స్వయాన మనమే దొరకబట్టినం. ఛీ, ఇంకా వాడిని నా మొగుడు అని అనుకోవడం తప్పు. ఫోన్ వస్తుంది, ఆగు. లత, మీ అమ్మోళ్ళకైతే ఎప్పకే లత. ఇప్పుడే నీకు దండం పెడతా. చెప్పాల్సిందే అత్తమ్మ. చెప్పకపోతే నేను ఇంకా నాది నేనే మోసం చేసుకున్నట్టు అవుతుంది. మా నాన్నకు ఈ విషయం తెలియాల్సిందే. నేను చదువుకుంటానా అంటే నా మాట వినకుండా నాకు ఓ వేస్ట్ దానికి ఇచ్చి పెళ్లి చేసిండు. ఇంకా ఎన్ని రోజులని నేను ఒక్కదాన్నే భరించాలే. వాళ్ళకు కూడా ఈ నిజం తెలవాలే. అయ్యో దేవుడా, నా కొంప మునిగిపోయినట్టే. ఇక బాడుకో దానెంబర్నే పోయేటట్టున్నాడు. ఇది నా కొడుకును ఇష్టపెట్టి పోయేటట్టే ఉన్నది. నన్ను మధ్యలో ఏం చేస్తారో ఏమో దేవుడా. నీ వంచను నా కొడుకు నా అమ్మ కావాలని నాతోటి రావాలి. ఆ దొంగ ముండను ఇష్టపెట్టాలి. ఎన్ని రోజులకైనా దొంగ ముండ నా కొడుకును చంపుతుంది. ఉన్న ఆస్తంతా చేతులా పట్టుకొని నా కొడుకుని చంపాలి.
హలో లతవ్వ, ఏమైందవ్వ ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? లిఫ్ట్ చేయకపోతే ఆగమైతుర్రనా మీరు? అయ్యో ఆగంగా మా బిడ్డ, ఏమైందవ్వా? రాత్రంతా పీడకల పడిపాడైంది. ఇక అందుకే మనసున పట్టక పొద్దుగాలడుచుంది, ఫోన్ కొట్టేది కొడుతున్నా ఫోనే లిఫ్ట్ చేస్తలేరు. మీ అత్త లిఫ్ట్ చేస్తలేదు, నువ్వు లిఫ్ట్ చేస్తలేవు. ఇంకా నా జీవితాన్ని నాశనం చేసినావు కదా నానా, ఇంకెందుకు ఇక నన్ను ఫోన్ చేసి సంపుడు. ఏమైందవ్వా గట్ల మాట్లాడతాను? ఏమైంది ఏం కథ అనేది చెప్పుతా ఇను. ఏదో నిన్ను ఇంటి పక్కోన్ని ప్రేమించినందుకు నువ్వు నాకు జీవితాంతం శిక్ష వేసినావు కదా. ఎందుకవ్వా? ఏమైందవ్వా? అసలు ముచ్చట చెప్పు. పెళ్లి 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 అని నా మెడల పసుపు తాడు కట్టించినవని నువ్వు అనుకుంటున్నావు గాని నా మెడల ఉరితాడు ఏపిచ్చినావు నానా నువ్వు. నిన్ను నానా అని విలువడానికి కూడా నాకు మస్తు బాధ అవుతుంది. అసలు ఏమైందవ్వా? బాంచను చెప్పవ్వా. నువ్వు కోరి ఏరి మెచ్చిన నీ అల్లుడు ఇంకో దానికి అలవాటైండు. ఏంది? ఏందవ్వ లతవ్వ నువ్వు మాట్లాడేది? అవును, ఇద్దరున్నారా ఇంటుర్రా? నా జీవితాన్ని సంకనాకిపిచ్చిర్రు, నా జీవితాన్ని నాశనం చేసిర్రు. ఇదంతా మీ వల్లనే. మీరు ఏబట్టే నా జీవితం నాశనం అయిపోయింది. అడ్డి గుడ్డిగా తెలుసుకోకుండా ఓ వేస్ట్ గానికి ఇచ్చి నన్ను పెళ్లి చేసిర్రు. ఆడు దాని మూజుల పడి నన్ను టార్చర్ చేసుడు. మారుతాని తోలుకొచ్చిండు కదా. ఇక ఈ రోజు రాత్రి ఇటు పోతుండని నిన్న రాత్రి అత్తమ్మ నేను అనేది కాబోయినాం. ఓ ఆడదాన్ని ఉంచుకున్నాడు, ఇంకా వాడు దానికి తాళి కట్టిండట. వాడు రోజు దాంతోటే సంసారం చేస్తాడట. నిజమా లతవ్వ నువ్వు అనేది? అవును నానా, మేము లొల్లి పెడితే వాడు నా మొగడు అని అది బరివేగించింది అంటాంది. వీడు కూడా ఇది నా పెండ్లాము, దీనికి ఇదే కావాలి నాకు అని వాడంటాడు. ఇప్పుడు 11 గంటలకు పంచాయతీ ఉన్నది. నా జీవితం ఎటు కాకుండా నాశనం చేసిరు కదా నానా. ఇప్పుడు మీకు సంతోషమేనా? ఇప్పుడు నన్ను సాగుమంటారా బతుకుమంటారా? మీరు ఒక వేస్ట్ గానికి ఇచ్చి పెళ్లి చేసిర్రు. తాగుబోతోడు వేరే ఆడదానికి అలవాటైన బాడకవునిచ్చి నాకు పెళ్లి చేసిర్రు. అయ్యో బాంచనే బిడ్డ నువ్వేడవకే, మాకేం తెలిసే వాడు అసొంటోడని. వన్ దినాలు అయ్యా, వన్ సాగు అయ్యా. ఇగో డాడీ నేను ఇప్పుడే అత్తన్నవాగు బిడ్డ, వాన్ని పిట్టకు పెట్టా, వాన్ని గాల పెట్టా. అయితే బాడకవు ఏమంటాడు? ఏమనుడేందమ్మా, ఆస్తి నా పేరు మీదకి రాయమని ఆ లవ్వను టార్చర్ చేసుడు. ఆస్తి వాని పేరు మీద ఎక్కినాక దాన్ని దోలుకచ్చుకుంటా అని ప్లాన్ వేసిర్రు. ఆ ప్లాను ఓకే కాకముందే మాకు దొరికిపోయిర్రు. వాడు ఇప్పుడు కూడా అదే మాట అంటుర్రు. మీరిద్దరూ సత్తరా సాగుర్రి, బతుకుతారా బతుకుర్రి, నా పిల్లాన్ని దోలుకచ్చుకొని నేను అదే ఇంట్లో ఉంటా అని వాడు అంటుండు. అంగ బాడుకోవు వాన్ దినాలి అయ్యా. బాపు నేను అత్తన మావు బిడ్డ, వాని సంగతే చూద్దాం. ఇక వాడితోటి నీకేంది? నీకు అన్యాయం చేసినందుకు వాడు ఏం చేస్తాడో అదే అడుగుతాం మేము. ఆగు, నిన్ను పెళ్లి చేసుకున్నాక దాన్ని పెళ్లి చేసుకుంటే ఎక్కడిది? వాళ్ళకి ఇప్పుడు కాదు అప్పుడు కాదు, సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుండో ఉందట. దానికే ముందు తాళి కట్టిండట. నన్నెందుకు వేసుకున్నావురా బాడకం అంటే వాళ్ళ అమ్మ బాధకు వేసుకున్నాడట. అమ్మ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు అస్సలకే భయపడతలేరు. వాళ్ళు బాగా బరివేగించిన ఆడోళ్ళు. ఆ పోరల్ల అవ్వ మొగన్ని చంపి ఇంకోన్ని ఉంచుకుందట. ఈ పోరేమో ఈ బాడకవును ఉంచుకున్నది. ఇది వీడు దాని మాటలు పట్టుకొని వచ్చి అత్తమ్మని తిట్టుడు, నన్ను టార్చర్ చేసుడు. ఇక నాకు ఈ మొగుడొద్దు, ఈ కథొద్దు, ఈ ఇల్లొద్దు. నా బతుకును నాశనం చేసినందుకు మీరే నా బతుకు పరిష్కారం చూపాలే, లేకపోతే నేను చచ్చిపోతా. నన్ను ఇక్కడనే ఉండమనంటే మాత్రం నేను ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతా. గిసుంటి పొగంతోటి నేను ఎట్లుంటమ్మా? ఉండులేదేది లేదు, ఆగు బిడ్డ మేము అత్తన్నాం. అన్ని పొట్టు పొడు దంచినాకనే లెక్క. ఆగు. అత్తేమంటాంది బిడ్డ మరి? ఏమంటాంది? ఆమె ఘోరంగా తిడుతుంది, ఘోరంగా తిడుతుంది. అయినా కూడా వాళ్ళు అందరు కలిసి ఆమెనే తిడుతుర్రు. ఇప్పుడు పోయి సర్పంచ్ కి చెప్పొచ్చింది. 11 గంటలకు పంచాయతీ ఉన్నది. సరే అవ్వా సరే ఉండు, నేను అత్తాను. నాకు నువ్వు ఫోన్ కట్ చేయి, ఒక్క అర్ధ గంటలో నీ ముందుంటాం. ఆగు. సరే నానా, జల్ది రార్రి. అత్తన్నం అత్తన్నం బిడ్డ. సరే.
అథం ముండకొడక అంతా నువ్వు ఏవట్టే నీ దినాలి అయ్యా నీ సావి అయ్యా నిన్ను పిట్టకెట్ట దొంగబాడుకో ఇప్పుడే అద్దురా పెళ్ళి అనంటే నా పోరికి ఎత్తివి అబ్బా 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 ఇప్పుడు నువ్వేందే నన్నెందుకు తిడతాన్నావు? ఇట్టుడు కాదు నిన్ను నరుకుతా నా పోరిది ఎంత వయసు పెళ్ళి అద్దు అని అంటే ఆన్నేమన్నా చూసి అంటబెట్టినావు వాడేమో గసొంటోడు ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఏంది? ఏం లేదు, నా బిడ్డకి ఏమైనా తక్కువ ఉన్నదే తోలు కచ్చుకుంటా నేను జాదుకుంటా సచ్చేదాకా నాతోటే ఉంటది. ఓని మేరముఖం పెట్టుకోని సచ్చేదాకా నువ్వు జాత్తవు తియ్యి నువ్వు చచ్చినాక దాన్ని ఎవడు జాదాలే అప్పుడే అద్దు అనంటే ఇనకపోతివి అయినవా కులంగానోన్ని ప్రేమించింది నా ఇజ్జత్ పోతుంది నా మానం పోతుంది అని పోరిని ఇంట్లేసి కుక్కి వాని కంట పెట్టినవు ఇంట్లో ఉన్నప్పుడు దానికి అదే బాధ వాణ్ణి వేసుకున్నాక దానికి అదే బాధ ఇక వాడేవతను ఉంచుకున్నాడట దాన్ని పెళ్లి చేసుకున్నాడట ఇక మరి నీ బిడ్డ బతుకేం చేస్తావప్పా నల్లి కుట్లోడపా నిన్ను నరికే పోగులెత్తపాడా ఆ అంగిదేపోయే ఇక నువ్వు నన్ను తిట్టకపోతే ఎవరిని తిడతావు గాని కాలం ఏంటన్న వారేసిరా చిన్న పొల్లు అత్తే తీసుకుంటది. అప్పటి వరకు బిడ్డను తీసుకొని రామా ఇంకా ఉంటామాడా? అరే గట్లగాదే ఆడ ఎవరైతుందో నువ్వైతే తాళం తనాబిలో పెడుతువు నా అంగిదేపో పోదాం. మంచిది నిన్ను నాకు మంటలెత్తాంది నా పోరి గంతగన మేడబట్టే వాని దినాలి అయ్యా వాని సావి అయ్యా వాని పిట్టకెట్ట అని ఇప్పుడు సంపుదంపా నువ్వా? ఇప్పుడు వస్తుర్రు అమ్మున్ను నాన్న నువ్వు స్నానం చేయిపో అత్తమ్మా నేను కూడా స్నానం చేస్తా. లత ఇక నన్ను వదిలిపెట్టి పోతావానే? పోతా లేకపోతే ఇక్కడ ఎట్లుంటా అత్తమ్మ నేను ఎవరి కోసం ఉండాలి దేనికోసం ఉండాలి? నీ కొడుకు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నన్ను చంపుతాడు నిన్ను చంపుతాడు నేను ఇక్కడ ఉంటే. గట్లనకే నా కొడుకు దాంతో ఉన్నాడన్న బాధ కంటే నువ్వు పోతావన్న బాధ నాకు ఎక్కువ ఉన్నదే లత. నేను ప్రేమగా చూసుకున్నా నా బిడ్డ తీరు నిన్ను చూసుకున్నా. ఆవులు వచ్చినాక మాట్లాడతారు ఏదనేది. నువ్వైతే స్నానం చేయిపో అత్తమ్మా. అయిపోయింది ఆ దొంగ వాడుకో దాన్ని పెట్టి రాడు కావచ్చు ఇలా తాగుతుంది కావచ్చు. నెక్స్ట్ నా బతికేంది నన్ను అందరు కలిసి సంపుతారా ఏంది? ఇంకా అత్తలేరు వాళ్ళకు ఎప్పుడో కబురు పంపినం. వాళ్ళకు బగ్గా బలిపే అన్న వాళ్ళ గురించి మనకు తెలియదా? ఆడోళ్ళంటే ఆడోళ్ళే తయారయ్యారు వాళ్ళు మన ఊర్లా. అసలు అసొంటి ఆడోళ్లను మనం ఈ ఊర్లా ఉంచద్దు. ఎందుకు అనంటే మన ఊరుకు చెడ్డ పోయిరత్తది. అవునయ్యా మీరు అన్నది నిజమే. ఆ ఇద్దరి ఆడోళ్లను ఎలగొట్టుర్రి అన్న మీకు దండం పెడతనే నా కొడుకును నా దిక్కు వచ్చేటట్టు చూడుర్రి మీ కాళ్ళు మొక్కుతాం. కాళ్ళు మొక్కుడు కాదు ఏళ్ళు మొక్కుడు కాదు చెల్లె ఒకటే మాట చెప్తాన్నా ఇను. నేను అడిగేటి అడుగుతా నీ కొడుకును అడుగుతా వాళ్ళను అడుగుతా. దాన్ని బట్టి నీ కొడుకు ఇటత్తడా అటుంటడా ఏదనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ నీ కొడుకు నీ దిక్కచ్చి మంచిగుంటాడు నీ కోడని మంచిగా చూసుకుంటాడు అంటేనేమో ఓకే. లేదు అని అంటాడా దాంతోటే ఉంటానంటే నీ కొడుకు తొండలు జొరగొట్టి నీ కొడుకును అడక తినే పరిస్థితి నేను తెత్తా. నువ్వు బాధపడకు. నీకు దండం పెడతానే అన్న నీ తోడబుట్టిన చెల్లను అనుకో. నాకు ఒక్క సహాయం చేసి పెట్టే అన్నా. నేను ఎంతో మందిని చూసినా గాని ఇట్లాంటి వాళ్ళను నేను ఎక్కడా చూడలేదు. నాకు చిన్న వయసులో పెళ్లి చేసిర్రు మా అమ్మ నాన్న. కానీ ఈయన ఈ సొంటోడని తెలిస్తే నేను చచ్చినా కూడా చేసుకోపోదును. అంటే పెళ్ళైనప్పటి సుంది నిన్ను మంచిగా చూసుకోలేదా? మస్తు టార్చర్ చేసుడు. ఇక వాళ్ళ మాటలు పట్టుకునే కావచ్చు నన్ను కొట్టుడు నన్ను తిట్టుడు నన్ను బెడ్ మీద పడుకోనిచ్చులేదు. నన్ను ఆగమాగం చేసిండు. ఘోరం చేసిండే అందినాలి అయ్యా. మొన్ననే ఈ పొల్లను బతిలిమాడి తోలుకొని అచ్చుకున్నా. ఇక నేను మంచిగుంటా నేను అని అన్నాడు. ఆస్తి కోసం వాడు ఇట్లా డ్రామా ఆడుతుండని మేము కనిపెట్టలేకపోయినాం. అగో అత్తారు దొంగ ముండలు. మేము ఎప్పుడు రమ్మని చెప్పినాం ఏ టైంకి రమ్మని చెప్పినాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11కి రమ్మన్నరే అన్నా కానీ కొంచెం వేరే పనుండుట్లా లేట్ అయిపోయింది. మా అంటే 20 నిమిషాలే కదా లేట్ అయింది. వచ్చినాం కదా. అవురా పోడా నీ పెండ్లము గీమే కదా నీ అవ్వ ఇటున్నది కదా మరి నువ్వు వాళ్ళని పట్టుకొని ఎందుకు వచ్చినావు? నా పెండ్లవు ఇగో ఈమె
నీకు కనబడుతుందా? ఈమె పేరు అమ్ములు అలియాస్ శ్వేత. ఈమె నా పెండ్లం, ఆమె కాదు. చెప్పందుకొందంత సిగ్గులేని బాడుకోవు. నీకు మళ్ళా ఏం నూరి పోసిర్రా అంతగానో ఆడెక్కల సుట్టే తిరుగుతాన్నావు జట్ట బాడుకోవు. నీకు అవసరం లేదే, నువ్వు మాట్లాడకు. నీ కొడుకు మనసులో ఉన్నది నా బిడ్డనే కాబట్టి అట్లనే చెప్తుండు నీ కొడుకు. ఏమో మూతంకర పెట్టుకొని బాగత్తున్నవేమే సిగ్గులేందానా? ఒక తల్లికి కొడుకును, ఒక భార్యకు ఆ మొగుణ్ణి దూరం చేస్తున్నావు. వేస్ట్ దానా, నీకు తరతరాల పాపం కొడుతదే, నువ్వు సర్వనాశనమైపోతావే. ఇప్పుడు కనబడుతుంది కదా ఎవరు నాశనం అయిపోతుర్రో అని. మీరు ఆగుర్రమ్మా, మేము మాట్లాడతాం. అసలు మీ కథ ఏంది? నేను ఈ ఊరికి సర్పంచ్ని. మంచైనా చెడైనా నాకే పట్టింపు ఉంటది. అది మేము కాదంటలేం కదా. అవు, నీ వయసు ఎంత? 22. ఓహో, 22. నీకు పెళ్లి ఎవరితోటి అయింది? ఇగో ఈ శ్రీనితోటే. మరి నీ పెళ్లికి మమ్మల్ని విలువలేదు? మేము అందరికి తెలిసేటట్టు చేసుకోలేదు పెళ్లి. మాది మేమేం చేసుకున్నాం. అది పెళ్ళంటారా? మా వర్షంలా అది మా పెళ్లి అయిపోయినట్టే, అంతే. 7 అడుగులేసి నీ మొగంతో తాళి కట్టిపించుకొని అక్షంతలు వేపించుకున్నావా అందరితోటి? నాకు అందరితోటి అవసరం లేదు. నా భర్త ఒక్కోడు నన్ను మెచ్చి నా మెడల తాళి కట్టి నన్ను తన భార్యగా చేసుకున్నాడు. అజ్జాలు నీ బతుకు ఏడాలవిడి. ఏయ్, నువ్వు ఎక్కతక్క మాట్లాడకు. మర్యాద కొద్ది నన్ను కోడలు ఒప్పుకొని నీ ఇంట్లోకు తీసుకపో. అప్పుడే నీ బతుకు మంచిగుంటది, మా బతుకు మంచిగుంటది. లేదనంటే పిచ్చిదానివి అవుతావు. అట్లా చేస్తా నేను. అవునా? మేమిక్కడ చూసుకుంటా ఉంటామనుకుంటానవా? నువ్వు బాగు నోరు ముయ్యి ఫస్ట్. చిన్నదానివి చిన్న లెక్కలా ఉండు. పెద్దలతోటి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలనేది నీకు తెలియదా? అసలు చూస్తా అంటే మీరిద్దరు ఘోరంగా ఉన్నారు అవ్వబిడ్డలు. ఈ ఊర్లా మొత్తం లేకుంటా తరిమి తరిమి కొడతా నేను. ఏమనుకుంటుర్రో? మేమేం తప్పు చేస్తలేము. నువ్వు ఇటు రావా, ముందుకురా. నువ్వు ఈ పోరుతోటి కనెక్షన్ పెట్టుకొని ఎన్ని రోజులైతాంది? దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. అవునా? నీకు పెండ్లయ్యి ఈ పిల్లతోటి పెండ్లయ్యి ఎన్ని రోజులైతాంది? 6-7 నెలలు అయిపోయింది. 6 నెలలు 7 నెలలు అయిపోతే మరి ఆ పోరుతోటి కనెక్షన్ నీకు సంవత్సరంన్నర నుండి ఉందేమో. మరి ఈ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పరా నల్లికొట్లోడా, దీని పెళ్లి చేసుకుని దీని జీవితం ఎందుకు నాశనం చేసినవురా? సిగ్గులేని బాడుకోవు. నువ్వు నా కొడుకు అనంటే నాకే సిగ్గైతుందిరా, వేస్ట్ బాడుకోవు. ఏడో మనిషి మనిషికి పుట్టిండి అతి వేస్ట్ గాడు. మీరు అనవసరంగా మాటలు ఇష్పెట్టకుర్రి. ఆగుర్రి. పెద్ద మనుషులు వచ్చింది మాట్లాడడానికే కదా. వాళ్ళు మాట్లాడని తర్వాత చూసుకుందురు. ఎందుకు వేసుకున్నావు? ఆ అమ్మ బాధకు వేసుకున్నా. పెళ్లి అని అంటాంది, చేసుకోవా అనంటే చేసుకున్నా. సరే పోని, మీ అమ్మ బాధకి వేసుకున్నావు. మరి మీ అమ్మకు నువ్వెందుకు చెప్పలేదు? నేను గదిన్ని ఉంచుకున్నా, గదిన్ని పెళ్లి చేసుకున్నా, దాంతోటే ఉంటా అమ్మా, దాదీన్నే నీకు ఇంట్లోకి కోడలు తెచ్చి పెడతా, కోడలు దాన్ని అని నువ్వెందుకు చెప్పలేదు? ఎందుకు దాచినావు? ఆ అమ్మ అంటే నాకు కొంచెం భయం ఉండే, అందుకే నేను దాచిపెట్టి ఆ పొల్లని చేసుకొని దయ్యాల పాలు చేస్తాను. చూసినావా? టార్చర్ అంటే టార్చర్ పెట్టి ఆ పోరిని చంపేసి దీంతోటి ఉంటా అని ఫిక్స్ అయినవా? అట్లేం అనుకోలే. మా అమ్మ తృప్తి కోసం నా పెళ్లి చెయ్యాలని అంటాంది కాబట్టి అని మా అమ్మ కోసం పెళ్లి చేసుకున్నా. కానీ నేను ఏ రోజు దాంతోటి సంసారం చేయలే, దాంతోటి ఉండలే. మీ అమ్మ కోసం చేసుకున్నావు. మరి ఇప్పుడు చేసుకున్నందుకు 10 మందిల పెళ్లి చేసుకున్నదే నీ పెళ్ళామని పేరుంటది. 4 గోడల మధ్యలో వేసుకున్న దాన్ని ఉంచుకున్నదంటారు. ఉంచుకున్నదో గించుకున్నదో అవన్నీ మీరేం మాట్లాడకుర్రి. నా మనసులా నా శ్వేతనే ఉన్నది. నేను శ్వేతతోటే ఉంటా. ఆ శ్వేత నేను ఇద్దరం కలిసి మా ఇంట్లోనే ఉంటాం. ఇదే నా పెండ్లం ఫిక్సు. ఏ సిగ్గులేని బాడుకోవు, నా ఇంట్లో నువ్వెట్లుంటావురా? నువ్వు కట్టం చేసి సంపాదించి గిట్ల కట్టినావురా ఇల్లు. దొంగ బాడుకోవు, దొమ్మరోడా, దక్కలోడా, నీ దినాలి అయ్యా. ఆ దినాలు చేసినాక నువ్వెందుకే బతికి ఒక తల్లిగా? నువ్వు చంపుతారా గిసొంటోన్ని గన్నా అని సిగ్గు లేక నిన్ను చంపుతారా? నువ్వు చత్తనన్నా నేను మనశ్శాంతిగా బతుకుతారా బాడుకోవు?
ఎక్కతక్క మాట్లాడకు నువ్వు. ఏయ్ ఫస్ట్ నువ్వు నోరు ముయ్యి. నువ్వేం సంసారమని మాట్లాడుతున్నావా? ఇట్లా అందరి ఎన్ని జీవితాలని నాశనం చేస్తారు మీరు ఈ ఊర్లుండి. మీరు ఈ ఊర్లకై నడిచిందే కావాలి. ఏందో బాగా రుబాబి ఎత్తారు, బాగా బలిపెక్కిన మాటలు మాట్లాడుతుర్రు. అంతగానం మీకేం చూసుకొని ఇంత బల్పు? పెద్ద మనుషులని మేము మర్యాద ఇస్తున్నాం. మేము ఈ ఊర్లకే పోవాలి, ఎందుకు పోతాం? మాకు ఇల్లున్నది, మాకు ఈడ పొలం ఉన్నది, మేము ఈడనే ఉంటాం. మీరెవరు మాకు చెప్పడానికి? మీరేమన్నా ఆస్తి ఇచ్చిర్రా, లేకపోతే మీరేమన్నా మాకు ఇల్లు కట్టిచ్చిర్రా? మీరు బగ్గా తెగబడ్డరు. మీలాంటి ఆడోళ్ళు ఏబట్టే ఇట్లా మొగోళ్ళ జీవితాలు నాశనం అవుతాన్నాయి. మరి ఇప్పుడు ఏమంటారు? అవురా ఓ శ్రీనుగా, నువ్వు దాంతోటే ఉంటానంటావా? నీకు నీ అవ్వాయి చేసుకున్న పిల్లం వద్దంటున్నావా ఇప్పుడు? అవును అద్దు. నాకు నా భార్యగా శ్వేతనే ఉంటది. నాకు నా కన్న తల్లి కూడా కావాలి. మేము ముగ్గురం కలిసి ఒక ఇంట్లో ఉండాలి. దాన్ని ఎలగొట్టాలంతే. నువ్వేమన్నా పుక్యానికి చేసుకున్నావా పిల్లను? దానికి ఎంతో కొంత పైసలు వారెత్తా. దాన్ని ఇల్లిష్ పెట్టి పీకుమనుర్రి. ఎందుకు వీక్తదిరా? ఎందుకు వీక్తది? అది నీతోటి తాళి కట్టించుకొని ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో మనిషే అయిపోయింది. నువ్వు నా ఇంట్లోకి వచ్చేది అవసరమే లేదు. నీకు తల్లి ఈ పెళ్ళం కావాలనంటేనే నువ్వు ఇంట్లోకి రావాలి. లేదు అని అంటవా ఆస్తి అంతస్తు నీకు చిల్లి గవ్వ వాట ఆస్తి కూడా రాదు. నువ్వు నా ఇంట్లోకి వచ్చేదే లేదు. నేనా నీకు వారసుని, లేకపోతే అదా వారసురాలు? అవునే అమ్మా, ఏం మాట్లాడుతున్నవే నువ్వు? కొడుకు ఇష్టపడుతుండో ఒక అమ్మాయినని తెలుసుకోలేకపోయి నన్ను దానికిచ్చి అంటగట్టినవు. అంటగట్టిందా రా సిగ్గులేనోడా? బాగా చూసినావా నప్పతట్లోడు లంగబాడుకో ఏ మాటలు మాట్లాడుతుండో? పెళ్లి సూపులకు అత్తివి, పిల్లను నచ్చిందనంటివి, చేసుకుంటానంటివి, బాగా లంగనక్రాలున్నాయి. అదంతా దీని భయానికే చేసినా కానీ నా ఇష్టంతో నేను చేయలేదు. అయినా మీకేం అవసరం? మీ జీవితాలు ఏమైనా చక్కగా ఉన్నాయా? మందికి సాలి చెప్తారు. ఇయాసొంటి ఆడోళ్లను ఇట్లా కాదే, బట్టలు ఇప్పించి ఊరంతా ఉరికిపిచ్చేటట్టు కాళ్ళల్ల కారప్పొడి పోసి దంచాలే. మీ బతుకులు మీరు ఎయ్యబట్టి, మీలాంటి ఆడోళ్ళు ఎయ్యబట్టి ఎందరో సంసారాలు నాశనమైపోతున్నాయి. ముండలాల ఎవ్వతివే నువ్వు? బాగా ఒర్రుతున్నావు. ఒర్రుతది, మన్ను పోత్తది, నిన్ను నరుకుతదిరా. దానికి ఆ హక్కు ఉన్నది. ఎందుకుంటదే హక్కు? ఈయనే నా మొగడు, నాకు మాత్రమే సొంతం. ఎవ్వతి నా మొగన్ని గాని నన్ను గాని అనే అవసరమే లేరు. అబ్బో, ఇక చూసిర్రాయే సర్పంచ్ అన్న. ఇక చూడు, ఈసొంటి ఆడోళ్లను ఏం చేద్దాం? ఈసొంటి మొగోన్ని ఏం చేద్దాం? వీళ్ళకు సరైన శిక్ష మనం ఎట్లేద్దాం? మీరేం చేస్తారో చేసుకోర్రి. నేను చెప్తానా కదా, నా ఆస్తి అంతా నా పేరు మీద కావాలి. నా పెండ్లామే అమ్ములువే నా ఇంట్లో ఉండాలి అంతే. మా అమ్మకు నచ్చితే ఇంట్లో ఉండని, లేకపోతే పీకుతుందా పీకని. చెప్పు పట్టుకొని తంతా. ఏ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇంత తెగాయించినాక మీ అమ్మ ఎంత తెగాయించుతుందో మీ అమ్మ ఎనుకుండి మేం చూపిస్తాం. లాస్ట్ గా ఫైనల్ గా నీకు ఒకటే ఛాన్స్ ఇస్తాన్నాం శ్రీను. నీకు ఆస్తి అమ్మ పెండ్లం కావాలనంటే నువ్వు వీళ్ళతో వచ్చి మంచిగా బతుకు. ఆ ఇద్దరు ఆడక్కలను ఈ ఊళ్ళకే తరిమి కొట్టే బాధ్యత నాది. లేదు నాకు ఆడిదే కావాలని అంటవా? ఇక చూసుకోర్రి, ముగ్గురేకం షిప్ప పట్టుకునేటట్టు ఎత్తాం మేము. మీరేంది మమ్మల్ని షిప్ప పట్టుకునేటట్టు వేసేది? మీరేమన్నా మాకు ఇంట్లోకే తిండి పెడుతున్నారా? మీరెవరు అసలు మమ్మల్ని ఇంట్లోకే ఎల్లగొట్టడానికి? సర్పంచ్గా నువ్వు ఉత్తగానే సర్పంచ్ కాలేవు. మేమందరం ఓట్లెత్తనే నువ్వు అయినావు. అందరికీ న్యాయం చేయాలి నువ్వు, అన్యాయం కాదు. దాళ్ళ సైడ్ ఆలోచించి బాగా మాట్లాడుతున్నావు. మరి నా పిల్ల కూడా ఆడపిల్లనే కదా, మరి దానికంటే ముందు నా ఆడపిల్లను పెళ్లి చేసుకున్నాడు కదా, నా పిల్లతోటి సంసారం చేస్తాడు కదా, మరి నా పిల్ల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు మీరు? నా పిల్ల దీని కొడుకును మొదటి పెళ్లి చేసుకున్నది నా బిడ్డ, అది రెండో పెళ్లి చేసుకున్నట్టు కింద. అవునే రామి, నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిత్తలేదా అని, నీకు కొంచెమన్నా మానం అనిపిత్తలేదా అని? గింత బరిదేగించిన వాళ్ళను నేనైతే ఎక్కడ చూడలేదు. ఇంత పుట్టుక పుట్టి ఇంత అదైనా కానీ నాకెందుకు సిగ్గు అనిపిస్తుంది? నేనేమైనా తప్పు చేస్తానా? తప్పు కాదు, నువ్వు బాగా అజ్జెత్తావు. మిమ్మల్ని ఇక పోలీస్ స్టేషన్లనే ఏపిత్తలేను. ఇక మీరు వినేటట్టు లేరు. పోలీస్ స్టేషన్లనే ముగ్గురు పోయి బతుకుపోర్రి.
ఏ దొంగ బాడుకో, నా బిడ్డ జీవితం ఎట్లా నాశనం చేసినవురా నువ్వు? నా బిడ్డ జీవితం నాశనం చేయడానికి నువ్వెవనివిరా? సిగ్గులేదానే ఆడదానా నీకు? నువ్వేవతివేనా ఆ బిడ్డను కొడతాను? నువ్వెవతివే మా అమ్మనంటావు? సిగ్గులేనాడదానా? తన్నుర్రి దాన్ని తన్నుర్రి. ఇన్ని బాగా దండాలనే, దీనికి బగ్గ కావరం ఉన్నదే. అవునే ఓ ఆడదానా, నా బిడ్డను పెళ్లి చేసుకున్నోన్ని నువ్వెట్లా ఉంచుకున్నావే? నువ్వెట్లా వన్నవే? నన్ను పెళ్లి చేసుకున్నాక నీ బిడ్డను పెళ్లి చేసుకున్నాడే, సిగ్గులేందానా? ఏ లేవ్రా, నా మీదకి షేత్ దిగిరా. నువ్వెవనివిరా నా మీద షేత్ వేయడానికి, నా జుట్టు పట్టుకోవడానికి? ఆగుర్రి, ఆగుర్రావా, ఆగుర్రి, మేము మాట్లాడతాం, ఆగుర్రి. నీకెంత ధైర్యమే నా మీద చేతేయడానికి? నిన్ను ఇక బతకనియనే నేను. ఆగు. వానే బతకనియవానే? ఏం చేస్తావే నా బిడ్డను? నా బిడ్డ మీద ఒక్కసారి నువ్వు చేతేసి చూడే, వేస్ట్ దానా. నిన్నే నరికి పోతా. దొంగ ముండ కొడుక, నువ్వు నా బిడ్డను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? ఏం చేస్తాను పెళ్లి చేసుకున్నావురా? సిగ్గులేని పాడుకోవు. నేను నీ ఇష్టం కొద్దీ చేసుకోలేదు. నా అవ్వ గురించి నేను చేసుకున్నా. ఎవరి గురించి చేసుకున్నావో గాని నువ్వు మరి నాకు ఇదంటే ఇష్టం లేదని నువ్వు చెప్పవారా? ఇంకో దాన్ని ఉంచుకున్నా అని చెప్పవారా? దొంగ పాడుకో, నా బిడ్డను పొట్టు పొట్టు కొట్టి టార్చర్ చేసి నా బిడ్డను ఎటు కాకుండా చేసి దాని దగ్గర ఉంటున్నావురా? నిన్ను వదిలిపెట్టా తవ్వపా. పోలీస్ స్టేషన్ లా కేసు పెడదాంపా. వీని బొక్కలన్నీ ఇరగొడతపా. నీ అవ్వ లచ్చ కాదు 10 లక్షలు పోయినా మంచిదే పా. ఇక బిడ్డ ఉన్న ఆస్తి అమ్మాయినా మంచిదే, వీడిని బతకనియ నేను. ఏ పోరా, ఏడబెట్టుకుంటావో పెట్టుకోపో. ఏ సీన్గా, నువ్వు మాట్లాడేది తప్పు. ఇక్కడ గింత మంది నీ గురించి తల్లాడతా అంటే నువ్వు ఆ బర్రెగించిన ముండల్ని పట్టుకొనే ఉంటా అని అంటవేమ్రా? సర్పంచ్ అని ఇప్పటిదాకా నీకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా వచ్చిన, నా మాట జారితే మాత్రం నేను డేంజర్ గాన్ని. ఏం చేస్తావురా ఆడుగుల్లోడా? దేనికే నేను ఆడుగుల్లోని? దేనికే? నువ్వు ఆడుగుల్లోని వేరా? నువ్వు ఆడక్కల సోకు ఉన్నోని వేరా? వేస్ట్ బాడుకోవు. చెప్పందుకొని దానిపో, ఎట్లయితే అట్లా అల్లుడు. ఓ ముండా, నువ్వు ఒక్కసారి ట్రాయే. నీ అవ్వ బాగా ఎగురుతున్నవేమే నువ్వు. నీ బతుకు ఏడా. నీ బిడ్డను పెంచే పద్ధతి గదే నానే. నీ మొగని చంపినవట కదనే నువ్వు. మొగని చంపి ఇంకోతోటేనో ఉంటానవట కదా. వాడు ఏడే, వాడు రాకపాయే. వాడు అత్తే వాణ్ణి నిన్ను వాని పెళ్ళాం దగ్గరికి గుంజుకపోయి పొట్టు పొడు దాన్ని పిద్దు. నువ్వు సిగ్గులేనాడిదానా? నువ్వెవనివిరా తన్నిపియడానికి? నువ్వు అసలు ఎవనివిరా? ఈ ఊరికి ఎందుకు వచ్చినావురా? నువ్వు నా ఊరికి రావడానికి కారణమేంద్రా సిగ్గులేనోడా? రేయ్, నీకు కట్నం పోసి 4 గుట్ల నా బిడ్డనిచ్చి పెళ్లి చేసిండ్రా. ఈ నిన్ను వదిలిపెట్టేదే లేదు. బరాబర్ అత్తా, బరాబర్ అత్తా, నీ అంతు యూత్తా. నువ్వు ఏం చూసుకొని ఎగురుతున్నావో నీకు మొత్తం లేకుండా ఎత్త నేను. నా బిడ్డ జీవితం నాశనం అయింది. అయిందేదో అయింది, అయిపోయింది. నా బిడ్డ నా దగ్గరనే బతుకుతుంది గాని నిన్ను ఈ భూమి మీద నిన్ను బతకనియ్యరా. ఏ పోరా, ఏం చేసుకుంటావు చేసుకోపో. మనం మాట్లాడేది ఏముందే ఓ సర్పంచ్ అన్న. చూసినవా వీళ్ళ బర్దేయించిన తనం? ఆ పోరడు దాన్నే కావాలని అంటాండు. మరి లాస్ట్ గా నువ్వు అడుగు. నీకు అదే కావాలి కదా. అవ్వద్దు, ఈ పెండ్లామద్దు, ఈ ఆస్తద్దు. ఆస్తి నాకు రాకపోతే ఎవరికత్తది? నాకు అమ్మ కావాలనే అంటున్నా, ఆస్తి కావాలనే అంటున్నా. కానీ దాన్ని ఎలగొట్టుర్రి అంతే. దాన్ని అస్సలకే ఎలగొట్టా. నీ పేరు మీద అస్సలకే నేను ఆస్తి చెయ్యా. ఉన్న ఆస్తి అంతా అన్యాయమైన లత పేరు మీదనే ఎత్తా. ఏం చేసుకుంటావో చేసుకోపోరా. ఇక నువ్వు దానింటికాన్నే ఉంటావా, లేకపోతే దాన్ని పట్టుకొని వేరే ఊరికే బతుకుతావా, లేకపోతే ఇదే ఊర్లో వండుకుంటా దాని దగ్గర ఉంటావా? ఉండు. నా ఇంటికి వచ్చేది లేదు, నన్ను అమ్మ అని పిలిచేది లేదు, నా ఆస్తి నువ్వు అడిగేది లేదు. నాకు కొడుకు పుట్టి సచ్చిండు అనుకుంటా గంతే. అస్సలకే వదిలిపెట్ట నేను. గట్లుండది. నీకు పుట్టింది నేను, లేకపోతే ఎవరికి పుట్టిన్నో సూపియే పోతా. రే, నువ్వు మనిషివేనారా? పురుగుల పడి సత్తవురా? ఒక కన్న తల్లిని గంత పెద్ద మాట అంటావు. మరిగా ఆస్తి నా పేరు మీద రాయకుండా నేను చేసుకున్న దాన్ని నా ఇంట్లోకి రానియకుండా ఉంటే దాన్ని తల్లి అంటారా, లేకపోతే పిశాచ్ అంటారా? మంచిగా నూరి పెట్టిర్రే ముండలు నీ కొడుకు. ఇక నీ కొడుకు నీ దారి పట్టడే సమ్మక్క. నీవు అనుకున్నట్టే ఎయ్యి. వాళ్ళు జావని బతకని వాళ్ళ గురించి నీకు అనవసరం. నీ ఉన్నాస్తంతా ఇగో ఈ పోరు మీద ఎయ్యి. ఆ పోరి నన్ను ఉండని వాళ్ళ అవ్వగారింటికన్నా పోని. ఆ పోరు మీద నువ్వు వేసిందే కావాలి. వాడు సావనిగా దాన్ని పట్టుకొని ఆస్తి గురించే దొంగ ముండలు నీ కొడుకు నువ్వు బుట్టలేసిర్రే.
అవునవును, నా కొడుకును ఆస్తి గురించే బుట్టలేసిర్రు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్ననే, ఆస్తి గురించి నన్ను ఎవ్వరు బుట్టలా ఎయ్యలేదు. నాకు నా భార్యను ఇష్టం కొద్దే నేను చేసుకున్నా, అంతే. నాకు ఆస్తి నా పేరు మీద ఎయ్యాలే, నా పెళ్ళాం వచ్చి నీ ఇంట్లోకి ఉంటది గంతే. ఇప్పుడు పోయి నేను కేసు ఎత్తావురా గృహహింస చట్టం మీద. నువ్వు జత్తవాగు, నువ్వు జత్తవురా, నువ్వు బతకవిగా. ఏడేసుకుంటావో వేసుకోపో, మేము ఏడికైనా అత్తం సిద్ధం గంతే. మాకు ఆస్తి మా పేరు మీద రావాలే, నా బిడ్డ ఇంట్లో వచ్చి బతకాలే. మీరు అనుకున్నది మీ పానం పోయినా నా పానం పోయినా జరగదది. ఇగో అన్న, ఒకటే చెప్తున్నా, మీరు ఏం చేస్తారో చేసుకోర్రి. మా అవ్వ మిమ్మల్ని పిలిచింది కాబట్టి మా అవ్వని మీరు ఎట్లా ఒప్పిస్తారో నాకు తెలియదు. నాకు ఇష్టం ఉండి నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది నా శ్వేతను, అంతే. నాకు ఈమె కావాలి, నేను ఈమెతోటే సంసారం చేస్తా. నేను ఇవాళ ఒక్కరోజే ఓపిక పడతాన్నా. అప్పుడు రాత్రి వరకు వీళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయి నిమ్మలమైతే సరే, లేదు అనంటే నేను రేపు పొద్దున నా పెండ్లాన్ని తీసుకొని ఇంటికి పోతా. నన్ను ఇంట్లోకి రానియకపోతే మాత్రం మొత్తం రచ్చ రచ్చ ఎత్తా. వీళ్ళు 100 పోలీసు కేసులు ఎత్తరా వేసుకొని, ఏమన్నేసుకొని. నా పెళ్ళం నేనే ఆ ఇంట్లో ఉండాలే. మాతోటి నా అవ్వ ఉంటుండని, లేదంటే పీకని, నాకు సంబంధం లేదు. కానీ ఆ ఇంట్లుండేది దానికి వారసుడుగా పుట్టింది నేను కాబట్టి నేనే ఉంటా. నా పెళ్ళాన్ని తీసుకొని రేపు పొద్దున్నే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నమ్మా, ఇంటనవా లేదా? నన్ను కొడుకుగా దీన్ని కోడలుగా అంగీకరించి నువ్వు ఇంట్లోకి రప్పిస్తే సరే, లేదంటావా ఇక చూసుకో. నేను ఊకుండే మోగొన్ని కాదు, వీళ్ళందరు ముంగట చెప్తాన్నా. నువ్వేం చేస్తావో వేసుకోపోరా, నువ్వు నా ఇంట్లోకి వచ్చేదే లేదు. ఎప్పుడైతే దాన్ని ఇచ్చిపెట్టి నువ్వు నా కొడుగ్గా నా ఇంట్లోకి వస్తావో అప్పుడే నిన్ను రానిస్తా. నేను ఆస్తి అన్న పేరు నువ్వు తీసుడే అవసరం లేదు. నా పోరికి అన్యాయం జరిగింది కాబట్టి ఉన్న ఆస్తి అంతా దీని పేరు మీద ఏత్తా, ఆయన అనాథాశ్రమం పోయి బతుకుతా. అట్లా జరగదు, నేను జరగనియ్యా. పెద్ద మనుషులు ఇంటారా? ఇవాళ ఒక్కరోజే ఓపిక పడతా, రేపు పొద్దుగాల నా ఇంటికి నేను పోతా. నా ఇంటికి నేను పోయే వరకు ఆ దరిద్రపు మొకబ్ది నా ఇంట్లో ఉండద్దు. అరే దరిద్రపు అంటానవేంద్రా, బగ్గ పరిచిందారా? నువ్వు మనిషివి కాదురా. నీ ఆస్తే అమ్మి పిచ్చి నీ అవ్వతోటి ఆ పైసలు ఎన్ని వస్తాయో అన్నిటితోటి నిన్ను వేసి తొక్కుపిత్తా నేను, అసొంటి మొగోన్ని. ఏ పోరా, నీతోటి ఏమైతుంది? నేను చెప్పే కాడికి చెప్పినా. ఇక రేపొద్దుగాల నేను ఇంట్లోకి వస్తే నన్ను రానియకపోతే మాత్రం అందరి సావులైతాయి. పావే పా. అబ్బో అబ్బో అబ్బో, వీడు ఇంత డేంజర్ గాడున్నాడేంటి? ఏ లంగముండలు మలుపుకున్నారు మొత్తం. అమ్మో, ఏం మలుపుకున్నా కూడా వీడు కూడా బాగా తెగబడ్డాడు. దాన్ని మొత్తం విడిచిపెట్టానే అనబట్టే. అవసరమ్మవ్వా, ఏం చేసుడు, ఏం కథ ఇక? ఏమోనే అన్నా, నాకేం చేసుడు అర్థమైతలేదు. నా బిడ్డ జీవితాన్ని అయితే మంచిగా నాశనం చేసినవా? నీ కొడుకు ఈసొంటోడని ముందు తెలిసే నువ్వు నా బిడ్డ జీవితం నాశనం చేసినావు. అయ్యో లేదే అన్నా, నీకు దండం పెడతా. నేను ఏ రోజు గట్లా అనుకోలేదు. ఏ రోజు నీ బిడ్డ జీవితం నాశనం చెయ్యాలని అనుకోలేదే అన్నా. నాకు మొన్ననే తెలిసింది సంగతి, అంతకుముందు తెలియదే. ఇట్లయితే ఏంది? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసినందుకు ఉన్నాస్తి నా బిడ్డ పేరు మీద రాయి నువ్వు. నా బిడ్డ నా ఇంటికన్నే బతుకుతుంది, నా ఇంటికే తీసుకపోతా. ఆ ఆస్తి నీ బిడ్డ పేరు మీద రాస్తే బతకనిస్తాడా వాడు? పొద్దుగాల ఇంట్లోకి రానియకపోతే రక్తపారాలే వాడతాయి అనుకుంటా పోబట్టే వాడు. సో మీరేం టెన్షన్ పడకుర్రి, మీరు పోయి పోలీస్ స్టేషన్లో కేసు వేయుర్రి, పోలీసులకు కంప్లైంట్ ఇయ్యుర్రి. వాళ్ళైతే ఒకసారి వచ్చి వాళ్ళని మందలిస్తారు, ఇంటరా ఈయనని. ఇక లేకపోతే ఇక వదిలేసుడు తప్ప ఏం లేదు. వాడు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాకు మాట్లాడుతుండు. ఈ పిల్ల జీవితం నాశనం అయినందుకు సమ్మవ్వ, ఆ పిల్లకు ఆధారం ఏదో ఒకటి నువ్వు చేసి ఆ పిల్లకు నీ కొడుకు నుండి విడాకులు ఇప్పించి అవ్వగారింటికి పంపుడు తప్ప ఏం లేదు. ఆ సొంటి బాడకవుతోటి ఈ పిల్ల కూడా ఆనందంగా బతకలేదు. ఆశి నీ కొడుకును ఈ పిల్లతోటి ఉండేటట్టు ఎత్తాన్ని మనసులుంది కావచ్చు గాని ఆడు మారడు. మారినా ఈ పిల్లను మంచిగా చూసుకోడు. ఇక మీ ఇష్టం, మేమైతే వెళ్ళిపోతున్నాం. మాకే మొత్తం విలువ ఇవ్వకుండా మాట్లాడుతుండు. ఇక వానితోటి ఏం మాట్లాడచ్చేటట్టున్నది?
సరేనే అన్న, నా మాట మీదకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఎట్లయితే అట్లా నేనెత్తా, దీంతో ఏపిత్తా. జర పుణ్యం ఉంటుంది అన్న. రేపైతే పొద్దుగాల మీకు ఫోన్ చేస్తా. వాడు వచ్చేదన్న లొల్లి వేసేది ఉంటే మీరు ఖచ్చితంగా రావాలి. ఏమొచ్చినా కూడా నీ కొడుకు ఆగుతాడా అమ్మా? ఆగాడు నీ కొడుకు. నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇయ్యి. సరే నానా, ఇల్లు కొట్టుకొని సావని ఏమన్నా వేసుకున్నానా? మనకు సంబంధం లేదు. పోలీస్ స్టేషన్లా కేసు వారేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. అయ్యో గట్లనకే కోడలా, వాడు నన్ను వచ్చి ఏం చేసేది తెలియదే. నీకు అన్యాయం చెయ్యనే. మనము పోలీస్ స్టేషన్కి అయితే పోయేద్దాం పాయే. జర నీ కాళ్ళు మొక్కుతా అన్న. ఇయ్యల్లా నువ్వు వదిలే అందరూ ఇన్నే ఉంటుర్రే. వాడు రేపచ్చి ఏం చేస్తాడో చూద్దాం. పోలీసులకు కంప్లైంట్ ఇయ్యంగానే రారు కదా వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు, వీడేం చేస్తాడో అన్న భయం నాకు ఉంటదే. మీ కాళ్ళు మొక్కుతా. మనమైతే ఫస్ట్ స్టేషన్కి పోదాం పార్రి. అయితే ఫస్ట్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ పోయి కొడుకు మీద ఈ మెత్తది, నీ మొగల్ మీద నువ్వెయ్యి. వేసినాక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏం కథ అనేది దాన్ని బట్టి డిసైడ్ అయిదురు. ఎట్లయినా నువ్వు విన్నిష్పెట్టి పోవుడే. కానీ లత, నీ బతుకు అన్యాయం జరిగింది కాబట్టి ఆస్తంతా నీ పేరు మీద రాపిత్తది సమ్మవ్వ. ఆస్తంతా రాపియకున్నా కూడా 2 ఎకరాలన్న నీ పేరు మీద వెయ్యాలి అంతే. లేకపోతే మేము ఊకుంటామా? మట్టిగా మా బిడ్డ జీవితాన్ని నాశనం చేసిండు దొంగబాడుకో. మాకు ముందుగాల గిట్లా అని తెలిస్తే మేము ఇయ్యపోదుము. పార్రి స్టేషన్ పార్రి, పోలీస్ స్టేషన్ పార్రి. పోదందా అన్న, నీ కాళ్ళు మొక్కుతానే. పోదందా, కంప్లైంట్ అయితే వేసేద్దా, రాసిచ్చేద్దాం. పోర్రి పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ ఇచ్చి రా పోర్రి. ఏం చేసేది లేదు. ఇక వాడు మారడు. ఆ ముండలు వాడిని ఇచ్చిపెట్టరు. అయితే కేసేసి రా పోర్రి. కేసేసి అందరూ ఇక్కడికే వచ్చి ఉండుర్రి. ఎందుకు అనంటే మీరు అందరు వేర్రనుకో సమ్మవ్వని ఒక్కదాన్ని చూసి వాడు ఏం చేసేది తెలియదు. మీరైతే ఉండుర్రి. తమ్ముడు ఇయ్యల్లా ఉండుర్రి మీరు, సరేనా? మేము కూడా వస్తాం. రాత్రి అంతా ఆడనే ఉంటాం, పొద్దుకు కూడా ఆడనే ఉంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయం ఏందే భయం? ఇప్పుడు పోయి పోలీసుల కంప్లైంట్ ఇచ్చి ఇన్ని పైసలు వారేసైనా మంచిదే. వాడిని దొక్కిపిత్త నేను చూడురు మీరు. పార్రా. సరే నానద్దా. ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో. ఇక లొల్లైతే పంచాయతీ అయితే ఇట్లా జరిగిందన్నమాట. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో వాళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఇస్తే పోలీసులు వచ్చి ఏమన్నా కరెక్ట్ గా శిక్ష వేస్తారా? లేదు అనంటే శ్రీనచ్చి ఇంటికాడ అంగడంగడి చేస్తాడా? మరి లత వెళ్ళిపోతుందా? ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.